Praise the Lord, brothers and sisters. We are very much thankful to the Lord for giving us another day of resurrection. During these days of utter calamity and also tumultuous situation across the globe, God has been gracious to us by giving us this blessed opportunity to connect with you through this medium. Therefore, we thank God. ప్రియమైన సహోదరులకు కూడా దేవుని నామంలో శుభం తెలియజేస్తున్నాం. ఈ యొక్క ఎంతో విపత్కరమైన పరిస్థితుల్లో, చాలా కలవరపరిచే పరిస్థితుల్లో ఈ రీతిగా మీ అందరితో కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన తరుణాన్ని కొరకై దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. And we are thankful to the Lord for His grace and also help being granted unto us since several past 3 months. God has been so gracious towards us. గత 3 నెలలుగా దేవుడు మా పట్ల ఎంతో చూపిస్తున్న కృప కొరకై దేవునికి ఎంతో కృతజ్ఞులం. We are able to reach at least a few souls through this medium. ఈ మాధ్యమం ద్వారా కొద్ది ఆత్మలైనా కనీసం చేరగలిగే ఆధిక్యత లభించింది. And we are also thankful to the Lord for giving us this opportunity. ఈ అవకాశం కొరకై దేవునికి వందనాలు చెల్లిస్తాం. And today, being a day of Lord's Day, we will turn to Psalm 66 for our morning worship, so that our hearts may be lifted up and so that we may bring in our worship as a sweet smelling savor in the footstool of our Lord. ఉదయకాలము దేవుని యొక్క పాదపీఠం దగ్గర మన హృదయంలో ఎత్తి పరిమళ సువాసనల ఆరాధన అర్పించే కొరకు మన ధ్యానం కొరకు 66వ కీర్తన చూసుకుందాం. We will read here and there from the first 6 verses. We will meditate here and there, but anyway we will read first 6 verses. మొదటి 6 వచనాల్లో అక్కడక్కడ మనం కొన్ని ధ్యానించుకుందాం. మొదటి 6 వచనాలు చదువుకుందాం మనం. Yes, read. సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోష గీతం పాడుడి, ఆయన నామ ప్రభావము కీర్తించుడి, ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయన స్తోత్రించుడి. ఇలాగూ దేవునికి స్తోత్రం చెల్లించుడి. నీ కార్యములు ఎంతో భీకరమైనవి, నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ ఎదుకు వచ్చెదరు. సర్వలోకము నీకు నమస్కరించి నేను కీర్తించును, నీ నామమును బట్టి నేను కీర్తించును. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి, నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను, జనులు కాలినడకచే దాటిది, అక్కడ ఆయన యందు మేము సంతోషించితిమి. Shall we look to the Lord for His help? సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. Our loving Heavenly Father, our eternal gracious God, మా ప్రేమగల పరలోక తండ్రి, నిత్య కృపగలవాడా, thank Thee for giving us this blessed opportunity to spend some time in this online ministry. ఈ ఆన్లైన్ పరిస్థితుల్లో కొద్దిసేపు గడిపే ధనికరమైన అవకాశం కొరకే మీకు వందనాలు. Loving Father, this morning we want to meditate and glorify Thy name. Lord, Thy words may be granted unto us, so that our hearts may be lifted up, and we may bow our hearts with thanksgiving and gratitude at Thy feet. తండ్రి, ఉదయకాలము మిమ్మల్ని పరిమళ సువాసనగా ఆరాధించుటకు ప్రభువా వాక్యం ధ్యానించి తండ్రి మీ నామాన్ని మహింపరచాలనుకుంటుండగా మీ తలంపులు కృప దయచేయండి. Lord Father, give us Thy thoughts and grant us Thy message from heavenly places. మీ యొక్క తలంపులు పరలోక స్థలం నుంచి మీ యొక్క వర్తమానం మాకు అనుగ్రహించండి ప్రభువా. Heavenly Father, unless Thou remember, we cannot do anything, nor we can speak anything, but it is only in Thy grace. మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటే తప్ప మేము ఏమి చేయలేము, ఏమి ఇవ్వలేమని ఒప్పుకుంటున్నాం, మీ కృపను కోరుకుంటున్నాం. Heavenly Father, grant both of us, myself and Jeevan, Thy utterance from heavenly places. మా ఇద్దరికి కూడా కావాల్సిన వాక్కును ఉచ్చరణను పరలోక స్థలం నుంచి మీరే అనుగ్రహించండి ప్రభువా. Father, give us the right words to be communicated and properly communicated, so that it may touch our hearts. సరైన పదాలతో సరైన విధానంలో మేము చెప్పుటకు, తద్వారా మా హృదయాలు తాకుటకు సహాయం చేయండి ప్రభువా. Find every seen and unseen force of darkness, so that open heavens may be granted unto us. కనబడని శత్రు శక్తులన్నింటినీ కూడా బంధిస్తున్నాం, తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించండి. All this equipment and gadgets we bring under the sprinkling of Lord Jesus Christ, the everlasting covenant blood. ఈ పరికరాలు వస్తువులన్నింటినీ కూడా యేసుక్రీస్తు ప్రభువు రక్త ప్రోక్షణ తెచ్చుకుంటున్నాం. There will not be any kind of snag anywhere or by any means. So Lord, we bring every equipment under the sprinkling of the precious blood. ఏ విధం చేతనను ఏ విషయంలో నన్ను ఎటువంటి తండ్రి ఇబ్బంది తండ్రి మరి లేకుండా మీరు సహాయం చేయమని రక్త ప్రోక్షణ తెచ్చుకుంటున్నాం ప్రభువా. And give us open heavens, and Thy word may be remembered, and Thy name may be glorified. తెరవబడిన ఆకాశం అనుగ్రహించండి, మీ నామాన్ని మహింపరచబడటకు సహాయం చేయండి ప్రభువా.
Giving thee all the glory, we do ask this prayer with thanksgiving in the precious and mighty name of Lord and Savior Jesus Christ. సమస్త మహిమ మీకే ఆరోపిస్తూ ఈ ప్రార్థన కృతజ్ఞతతో యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన శక్తిగల నామంలో ప్రార్థించడుతున్నాం తండ్రి. ఆమేన్. Make a joyful noise unto God, all ye lands. Making a joyful noise is not actually noise, but if you see, it is raising a shout or a blast saying that our God will save us from our enemies. ఇక్కడ సర్వలోక నివాసులారా దేవుని గురించి సంతోష గీతం పాడంటే ఆ సంతోష గీతం అర్థం ఏంటంటే దేవుడు మన శత్రువు నుంచి వాడిని విడిపించేవాడు కాబట్టి గట్టిగా బిగ్గరగా కేకలు వేయండి అని అర్థం అక్కడ. Make a joyful noise. A couple of months ago, we have also meditated on this subject called Tehillah. Tehillah meaning this is also making a joyful noise. మనము కొద్ది నెలల క్రితం తెహిల్లా అనే ఒక దాని గురించి ధ్యానిస్తూ వచ్చాము. అది కూడా సంతోష గానము చేయడం అర్థం అక్కడ. No, make a joyful noise unto the Lord, meaning make a joyful noise, raise a shout, a blast saying, our God will save us from our enemies. సంతోష గానము ఉత్సాహం చేయడి మన దేవుడు మనల్ని రక్షించు శత్రువుల నుంచి రక్షిస్తుంది కాబట్టి. Yeah, turning to Numbers chapter 10. సంఖ్యాకాండం 10వ అధ్యాయం చూసుకుంటే ఒకసారి. Numbers chapter 10 and verse 9, please. సంఖ్యాకాండము 10వ అధ్యాయం 9వ వచనం. If ye go to war in your land against the enemy that oppresseth you, that ye shall blow an alarm with the trumpet, and ye shall be remembered before the Lord your God, and ye shall be saved from your enemies. This is the exact and a precise meaning of making a joyful noise. మిమ్మను బాధించు శత్రువులకు విరోధంగా మీ దేశంలో యుద్ధములకు వెళ్ళినప్పుడు ఆ బూరలు ఆర్భాటంగా ఊదవలెను. అప్పుడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువులను రక్షింపవద్దురు. సంతోష గానం అంటే ఖచ్చితమైన అర్థం ఇప్పుడు వస్తుంది. And if you start making a joyful noise, you will not be continually tempted by your enemy, even if you are alone, even if you are not exposed to any word, even if you don't have Bible with you. If you start making a joyful noise of praise in your mouth and in your heart, then these things will be granted unto you. That is the meaning of it. ఈ వచనం యొక్క అర్థం ఏంటంటే నువ్వు సంతోష గానము ఉత్సాహధ్వని ఆర్భాటంగల బూర ఇవన్నీ చేస్తూ ఉంటే నువ్వు ఒంటరిగా ఉన్నా సరే, నీకు వాక్యం అందుబాటులో లేకపోయినా సరే, నీ దగ్గర బైబిల్ లేకపోయినా సరే, శత్రువు యొక్క ఎటువంటి శోధనలకు నువ్వు లొంగవు, పడిపోవు. అలా చేస్తుంటే ఎల్లప్పుడూ స్తుతిని నోట్లో If you want victory over the enemy, we need to make a joyful noise. శత్రువు మీద విజయం మనకు కావాలంటే మనం ఉత్సాహం చేయాలి. Joyful noise is not simply making noise, but the words of praise expressing the attributes that our God is able and capable of delivering us from the hands of the enemy. సంతోష గానం అంటే ఉత్సాహం అంటే ఊరికే ధ్వని చేయడం కాదు, కానీ మనము దేవుడిని స్తుతించే మాటలు మనం ఎప్పుడు స్తుతిస్తూ ఉంటే మన శత్రువు నుంచి విడిపించగల సమర్థగల దేవుడు మనకుంటున్నాడు. This morning we make a joyful noise saying that he has already saved us from the Satan and delivered us continually, and he keeps continually delivering us, and therefore we make a joyful noise and worship him. ఉదయకాల సమయం దేవుడు మన శత్రువుని సాతాను నుంచి విడిపిస్తూ ఉన్నాడు ఎడతే కాబట్టి దేవునికి ఉత్సాహం చేద్దాం మనం. The second thought in this context is 1 Samuel. రెండో తలం ఏంటంటే మొదటి సమూయేలు గ్రంథం చూసుకుంటే 1 Samuel chapter 10 and verse 24. 10వ అధ్యాయం 24వ వచనం మొదటి సమూయేలు గ్రంథం. And Samuel said to all the people, see ye him whom the Lord hath chosen, that there is none like him among all the people. And all the people shouted and said, God save the king. అప్పుడు సమూయేలు జనులందరిలో యెహోవా ఏర్పరిచిన వాడిని మీరు చూసిరా, జనులందరిలో అతని వంటి వాడు ఒకడునూ లేడని చెప్పగా జనులందరూ బొబ్బలు పెట్టుచు రాజు చిరంజీవి యగును గాక అని కేకలు వేసిరి. This is a shout of loyalty towards our King, Lord Jesus Christ. మన రాజు అయిన యేసుక్రీస్తు వారి పట్ల ఉన్న నమ్మకత్వాన్ని బట్టి ఆయన స్తుతిస్తాం మనం. We are loyal to our King who made us into a kingdom, and he is our King. Therefore we worship him. మనల్ని ఒక రాజ్యంగా చేసి మనకు రాజుగా ఉన్న యేసు ప్రభు వారికి మనము నమ్మకంగా ఉన్నాము కాబట్టి ఉత్సాహం చేస్తాం. Every day we express our loyalty to our King, saying that, Lord, you are our King who granted us this day, therefore we worship you. Like that we make a shout and we make a cry. ప్రతిరోజు కూడా ఉదయకాలం దేవుని ప్రభువా నువ్వే మమ్మల్ని రక్షించింది, మాకు అనుగ్రహించింది ఇది నువ్వే అని చెప్పేసి దేవునికి ఉత్సాహాన్ని సంతోషకరం చేస్తాం మనం. And this word joyful noise in Hebrew, it conveys a word called zamar. ఒక ఉత్సాహధ్వని సంతోషకరం అంటే హీబ్రూలో జమర్ అనే పదం వాడుతూ వచ్చారు అక్కడ.
In a praise of God. That means in praise of God. In continual praise of God. ఈ దేవుణ్ణి ఎడదేవునిగా చేసే స్తుతి అని చెప్పి అర్థం అక్కడ. And if you want to see that expression, you need to turn to 2 Samuel. ఆ మాట మనకు అర్థం కావాలంటే 2వ సమూయేలు గ్రంథం చూసుకుంటే 2 Samuel chapter 22 and verse 50, please. 22వ అధ్యాయం 50వ వచనం 2వ సమూయేలు గ్రంథం 22 and 50, we will spend some time here. 22వ Therefore, I will give thanks unto thee, O Lord, among the heathens, and I will sing praises unto thy name. అందువల్ల యెహోవా అన్యజనులలో నిన్ను గణపరచెదను, నీ నామ కీర్తన గానం చేసేదను. We'll continually praise the Lord. ఎడతెగక దేవుని స్తుతిస్తాం. We'll continually thank the Lord. ఎడతెగక దేవునికి వందనాలు చెల్లిస్తాం. Thanking God, praising God gives us victory. దేవుని స్తుతించి కృతజ్ఞతలు చెల్లిస్తే మనకు విజయం వస్తుంది. These days, as people are not moving anywhere because of the fear of this COVID-19 and this continuous plague and this plague which is contagious, people are not moving anywhere, and often people are complaining about depression. గమనిస్తే ఈ దినాల్లో ఈ కోవిడ్-19 వల్ల బయటికి వెళ్ళలేక చాలా కలవరపరిచే పరిస్థితుల్లో మనం ఉంటున్నాము. చాలా మంది తరచుగా చెప్పే విషయం ఏంటంటే ఆ యొక్క నిరాశ నిస్పృహలో ఉంటున్నామని చెప్తూ వస్తున్నారు. Depression causes suicidal tendencies and it will make us close to go to Satan. అయితే ఈ నిరాశ నిస్పృహల వల్ల ఒత్తిడి వల్ల ఏమవుతుందంటే ఈ ఆత్మహత్య ఆలోచనలు తీసుకొచ్చి సాతానికి దగ్గరగా మనం తీసుకెళ్తూ ఉంటాయి అవి. So, but when you keep on praising the Lord, joyful noise, you say, Summer, our Lord, I will praise him continually. Then your heart is refreshed, your diseases are healed, your Satan, your enemy is defeated, and you have a great day. దేవుని ఎడతెగక స్తుతిస్తూ ఉంటే, సంతోషగానం చేస్తుంటే, సమ్మర్ చేస్తూ ఉంటే నీ యొక్క నిరాశ నిస్పృహల తలంపులన్నీ తొలగిపోయి సాతానికి ఓటమి తీసుకొచ్చి నీకు విజయం తీసుకొస్తాడు. దేవుడు నీకు స్వస్థపరుస్తాడు. Every moment we need to worship God. See, in same 2 Samuel chapter 22 verse 44, what does it say? 2వ సమూయేలు 22:44 ఏమంటున్నాడు చూడండి అక్కడ. In the middle portion it says, Thou hast kept me to be head of the heathen. అక్కడ జనులకు అధికారిగా నన్ను నిలిపితివి అంటున్నాడు అక్కడ. And not only that, what he says is, and a people which I knew not shall serve me. నేను ఎరుగని జనులు నన్ను సేవించదురు అంటున్నాడు. Oh, this is a wonderful promise, and therefore we need to worship him. అద్భుతమైన వాగ్దానం ఇది కాబట్టి దేవుని ఆరాధించాలి. In the beginning he says, he kept us from the striving of our enemy. ఆరంభంలో శత్రు దాడి నుంచి మనల్ని కాపాడాడు ఆయన. He kept us from the striving. ఆ దాడి నుంచి కాపాడినాడు. And he kept us and made us the head over the heathen. అన్యులకు మనకు అధికారిగా ఉంచుతూ వచ్చాడు. And he made, and the people whom we do not know, they will serve us. మనము ఎరుగని వారు వచ్చి మనల్ని సేవిస్తారు. What does this signify? ఇది ఏం చూపిస్తుంది? Today we are living in an alien place where heathen kings are ruling us. ఈ దినం అయితే ఒక అన్య స్థలంలో అన్యులు వచ్చి మనల్ని ఏలుతున్న ప్రాంతాల్లో ఉంటున్నాం మనము. And heathens are the people who are rulers, who are ruling, and we are the people who are subject to them. అన్యులు వచ్చి మనల్ని ఏలుతున్నప్పుడు మనము వాళ్ళకు లోబడిన వారంగా మనం ఉంటున్నాము. But if you are praising God continually, you will be the ruler and they will become the subject. That is one thing. ఒక విషయం ఏంటంటే నువ్వు దేవుణ్ణి ఎడతెగక స్తుతిస్తూ ఉంటే నువ్వు అధికారిగా ఉంటావు, వాళ్ళు వచ్చి నీకు లోబడతావు. అదొక విషయము. And second thing is, it will going to be accomplished in the millennium kingdom which is going to come in future. రెండవది ఏంటంటే భవిష్యత్తులో 1000 ఏళ్ల పరిపాలనలో కూడా ఆ రీతిగా జరగబోతుంది. For both these things, we glorify God and we magnify God and we exalt him and make a joyful noise. ఈ రెండిటి కొరకు మనం దేవుణ్ణి మహింపరిచి గణపరిచి ఆయన నామమును గొప్ప చేస్తాము. Therefore we worship him, we praise him this morning and make a joyful noise. We say, Summer, Lord, we will make a joyful noise unto our God. కాబట్టి మనం ఆరాధించి దేవునికి సంతోషగానం ఉత్సాహం చేసి దేవునికి సమ్మర్ చేసి చెప్తామండి. And now we see in the same chapter verse 47. అదే అధ్యాయం 47వ వచనం చూస్తే ఒకసారి. The Lord liveth, and blessed be my rock that exalted, be the God of the rock of my salvation. యెహోవా జీవం గలవాడు, నా ఆశ్రయదుర్గమైన వాడు స్తోత్రార్హుడు, నాకు రక్షణ ఆశ్రయదుర్గమైన దేవుడు మహోన్నతుడగును గాక. God is the rock of my salvation, expresses the solidity of my salvation. దేవుడు నా రక్షణ దుర్గం అంటే నా రక్షణ యొక్క దృఢత్వాన్ని చూపిస్తున్నది. And the strength of my salvation is unshakable.
నా రక్షణ యొక్క బలము కదిలించబడింది. My salvation is built upon a strong foundation and it will not be shaken. నా రక్షణ దృఢమైన పునాది మీద కట్టబడింది, ఏమాత్రం కదిలింపబడదు. Therefore, we'll make a praise and make a joyful noise in praise and we will worship our Lord. కాబట్టి దేవుని స్తుతించి సంతోషగానం ఉత్సాహం చేసి దేవుని స్తుతిస్తాం మనం. And not only that, my Lord whom I worship is a living God. నేను ఆరాధించే నా దేవుడు జీవము గలవాడు. Therefore, I worship him. కాబట్టి ఆయన ఆరాధిస్తాం. Therefore, I make a joyful noise and glorify his name. కాబట్టి సంతోషగానం చేసి ఆ నామాన్ని మహింపరుస్తాను. God is my rock, therefore I would make a joyful noise. దేవుడు నా దుర్గము కాబట్టి నేను సంతోషగానం చేస్తాను. And if you see in verse 48 in the same chapter, అదే అధ్యాయం 48వ వచనం గమనిస్తే ఒకసారి, it is God that avengeth me and that bringeth down the people under me. ఆయన నా నిమిత్తం ప్రతిదండన చేయ దేవుడు, ఆయన నా నిమిత్తం పగ తీర్చు దేవుడు, జనములను నాకు లోపరచువాడు ఆయనే. He is the one who avengeth for us. నా పక్షంగా ప్రతిదండన చేయవాడు ఆయనే. People try to humiliate us, but he is the one who avengeth us. ప్రజలందరూ మనల్ని అవమానించాలనుకుంటారు కానీ మన పక్షంగా ప్రతిదండన చేయవాడు ఆయనే. People try to put us in a tight cornered situation, but our Lord is the one who sets us free into liberty. మనుషులైతే మనల్ని ఈ ఇరుకులో తీసుకెళ్ళిపోతారు కానీ దేవుడు మనల్ని స్వతంత్రంగా చేస్తూ వస్తాడు. He is the one who bringeth them down under us. ఆయన వాళ్ళని మనకు లోపరచువాడు ఆయనే మనకి. Therefore we worship him, we glorify him, we exalt him, we magnify him. కాబట్టి స్తుతించి ఆరాధించి మహింపరిచి ఘనపరుస్తాం దేవుని. And we worship him and we praise him. ఆయన ఆరాధించి స్తుతిస్తాం మనం. Similarly, 2 Samuel chapter 22 verse 49, he that bringeth me forth from mine enemies, thou also hast lifted me up on high above them that rose up against me, thou hast delivered me from the violent men. అక్కడ 22:49 గమనిస్తే, ఆయనే నా శత్రువుల చేతిలోనే నన్ను విడిపించును, నా మీదికి లేచి వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు, బలాత్కారం చేయి వారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. He's already delivered us from the hands of the violent man on the cross of Calvary. కల్వరిలో బలాత్కారం చేయి వారి చేతుల నుంచి మనల్ని విడిపించినాడు. He delivered us so that he's got no right upon us. He may come here and now and then, try to tempt us, try to subtly fall upon us, but he has got no right over us. అయితే వాడు మన దగ్గరకు అప్పుడప్పుడు రావచ్చు, లేకపోతే యుక్తిగా మనల్ని చేయడానికి ప్రయత్నించవచ్చు, కానీ వాడికి సాతానికి మన మీద ఏ హక్కు లేదు. Therefore we make a joyful noise and praise our God. కాబట్టి సంతోషగానం చేసి మన దేవుని స్తుతిస్తాం మనం. And another expression is, thou also hast lifted me up on high above them that rose up against me. అయితే ఇంకొక మాట ఏంటంటే, నా మీదికి లేచి వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు. This is a wonderful expression because people try to always overpower us. They want to show their authority, their power and their strength and their grandeur upon us. But it is another thing that God will create a situation so that they will come under us and you will be elevated. గమనిస్తే ఇది చాలా మంచి మాట. ఎందుకంటే ప్రజలందరూ మన మీద మన పైకి రావాలని, మనల్ని మనకంటే గొప్ప కావాలని, మనల్ని వాళ్ళ ఉన్న ప్రభావము, అధికారం, బలంతో మన మీదకి వద్దాం అనుకుంటారు. కానీ ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళకంటే పైగా మనల్ని హెచ్చిస్తున్నాడు. If you count your blessing or count your life or check your life from the day you were born again, God might have given several occasions like this. If even at your workplace, or if you are a student at your college or school, or in your family where in the midst of unbelievers, there could be many occasions like this that people want to overpower you, but God will elevate you somehow or the other. అయితే మనం రక్షించబడిన దినం మొదలుకొని ఈ దినం వరకు కూడా లెక్కింపలేని ఆశీర్వాదాలు, దీవెనలు మనం ఎట్లా దేవుడు ఇస్తూ వచ్చాడంటే, అవిశ్వాసులైన కుటుంబీకుల మధ్యలో, బంధుమిత్రుల మధ్యలో కావచ్చు, మనం పనిచేసే చోట కావచ్చు, కళాశాలలో కావచ్చు, పాఠశాలలో కావచ్చు, ప్రజల మధ్య కావచ్చు, ఎక్కడైనా సరే అనేకులు మన మీదకి లేవాలని ప్రయత్నం చేసినప్పుడు దేవుడు పరిస్థితులు కల్పించి వారి కంటే పైగా మనం హెచ్చిస్తూ వచ్చినాడు. Our enemy, the violent man, always wants to harm us. మన శత్రువు బలాత్కారుడు ఎప్పుడు మనకు హాని చేయాలని చూస్తుంటాడు వాడు. You know, beloved, there are uncountable, unknown angels who are protecting you and me day and night so that there could not be any kind of mishap, nor any injury, nor any hurt being caused to us. Every day, there are uncountable angels
without our knowledge, they are protecting us. మన జీవితంలో మనకు హాని కలగకుండా, మనకు ఆపద రాకుండా, మన మీదకి ఏ గాయం రాకుండా లెక్కింపలేనన్ని దేవదూతలు మన గ్రహింపు లేకుండా మనకు తెలియకుండానే లెక్కించలేనన్ని సార్లు మనం కాపాడుతూ భద్రపరుస్తూ వస్తున్నాయి. Therefore, we worship Him, we glorify Him, we praise Him for His protection upon us. కాబట్టి ఆయన స్తుతించి, మహింపరిచి, ఘనపరిచి ఆరాధిస్తాం ఆయన భద్రత కొరకు. And Psalms 66 verse 2 says, "Sing for the honor of His name, make His praise glorious." 66వ కీర్తన 2వ వచనం ఒకసారి మనం గమనిస్తే అక్కడ ఏమంటారంటే ఆయనకు ప్రభావం ఆరోపించి ఆయన స్తోత్రించుడి. When we are worshiping Him, His honor is known throughout the world, throughout the globe, throughout in the presence of the enemy. మనం ఆయన ఆరాధించినప్పుడు ఆయన మహిమ, ఆయన ఘనత అనేది ప్రపంచవ్యాప్తంగా మనం ఉన్న చోట అంతా కూడా శత్రువులందరూ వెళ్తూ ఉంటుంది. Similarly, if you see third verse, 66:3. 66:3 చూస్తే ఒకసారి, "Say unto God, how terrible art thou in thy works, through the greatness of thy power shall thine enemies submit themselves unto thee." ఇలాగ దేవునికి స్తోత్రం చెల్లించుడి, నీ కార్యములు ఎంతో భీకరమైనవి, నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ ఎదుకు వచ్చెదరు. Here the psalmist is supposed to be the musicians who are playing music in the court of David, worshippers. They are the psalmists. They are remembering the history, what God has done to the people of Israel. ఇక్కడ కీర్తనకారుడు తన దగ్గర ఉంటున్న ఆవరణలో ఉంటున్న సంగీతకారులు, వాయిద్యకారులు ఏమంటున్నారు అంటే, దేవుడు ఇశ్రాయేలు వల్ల చేసిన చరిత్రను జ్ఞాపకం చేసుకున్నారు వాళ్ళు. What is that history God has done? దేవుడు చేసిన చరిత్ర ఏముంటుంది అది? The whole Bible speaks about the great victory God has granted to the Israelites over the Egyptians and the Pharaoh and his armies. బైబిల్ అంతా కూడా ఇశ్రాయేల్ ప్రజలకి ఫరో తన సైన్యం మీద దేవుడిచ్చిన తన విజయాన్ని గురించి చాలాసార్లు రాయబడింది అది. Some great and wondrous and some major miracles in the Israel's history. ఇశ్రాయేల్ చరిత్రలో గొప్ప ఆశ్చర్యకరమైన పరాక్రమకారాలు జరుగుతూ వచ్చినాయి. అక్కడ armies being defeated, శత్రువులు ఓడించబడ్డారు. and God's finger helped them by putting a spoke in the wheel of Pharaoh's chariots. దేవుని వ్రేలు వాళ్ళకి సహాయం చేస్తూ వచ్చింది ఫరో రథముల ఆ చక్రములు ఆపివేటి ద్వారా. And then if you see the history of Israelites, Lord provided food for over 20 lakh people. ఇశ్రాయేల్ చరిత్ర గమనిస్తే దేవుడు దాదాపు 20 లక్షలకు పైగా ఉన్న ప్రజలకి ఆహారము ఇస్తూ వచ్చాడు. God providing food to them, even providing manna per meal. How many kgs of food or food grain was used? వాళ్ళకి దేవుడు మన్నా కురిపిస్తూ వచ్చినప్పుడు ఒక్క పూటకి వాళ్ళకు ఆహారం పెట్టాలంటే ఎన్ని కిలోల ధాన్యాలు కావాలి వాళ్ళకి? It was about 34 lakh kilos per meal. గమనిస్తే ఒక్క పూట భోజనానికి 34 లక్షల కిలోల ఆహారం ధాన్యాలు వాళ్ళకి కావాలి. Oh beloved, just think about it, per meal 34 lakh kilograms. ఒక్క పూటకే 34 లక్షల కిలోల ఆహారం అంటే ఒకసారి ఆలోచించండి ఎట్లా ఉంటుంది అది? 34,000 tons. Just think about it. 34,000 టన్నులు అంటే ఒక్కసారి ఆలోచించండి ఎంత ఆహారం కావాలి ఒక్క పూటకి. How many goods train it would take? At least 5 goods trains. ఆలోచిస్తే కనీసం 5 గూడ్స్ ట్రైన్లు రైళ్లు మనకు కావాలి వాళ్ళకి ఆహారం తీసుకెళ్ళాలంటే. There is the amount of grain spent for one meal. Think about it, one meal. ఇన్ని ధాన్యాలన్నీ కూడా ఒక్క పూటకే కావాల్సినవన్నీ కూడా. This is the mighty works of God. It cannot be forgotten. We can never keep quiet by then reckoning it time and again. That's why in the whole Bible you will see these incidents. అవన్నీ మర్చిపోలేము, పదే మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి బైబిల్ అంతట్లో కూడా ఇవి తరచుగా రాస్తూ వస్తున్నాడు దేవుడు ఇవన్నీ కూడా. The capacity of our God, therefore worship, make a joyful noise unto Him. మన దేవుని యొక్క సామర్థ్యాన్ని బట్టి సంతోషంగా ఉత్సాహం చేస్తాం మనం దేవునికి. Lord, how many days did He feed them? He has not fed them one day, 1 month, 1 week, 1 year. No, it is 40 years and not a single meal they were starving. అయితే ఎన్ని దినాలు పోషించాడు? ఒక దినమా, ఒక వారమా, నెలనా, సంవత్సరమా అంటే 40 సంవత్సరాలు ఒక్క పూట కూడా వాళ్ళు ఉపవాసంతో ఆకలితో లేరు వాళ్ళు. One of the mightiest miracle again in this context, if you see, every day God provided them water. ఇంకొక బలమైన కార్యం ఏంటంటే అనుదినము ప్రతిరోజు కూడా దేవుడు వాళ్ళకి నీళ్ళు ఇస్తూ వచ్చిన అక్కడ.
Certain occasions they go and instructed by the Moses, go and hit a stone or go and speak to a stone. The stones of limestone, which works like a container, so mineral water, were contained and kept for years, been stored. How much water required for one day? ఒకసారి ఆలోచిస్తే కొన్ని సందర్భాల్లో దేవుడు చెప్పినప్పుడు వెళ్ళి ఆ బండను కొడుతూ వచ్చాడు, వాళ్ళకి నీళ్లు వస్తూ వచ్చినాయి. ఈ రాళ్లలో ఈ యొక్క నీళ్లు అక్కడ దాచుకోవాలంటే, ఈ సున్నప్రాయంలో నీళ్లు ఒక కంటైనర్ లాగా మనం దాచాలంటే ఎన్ని నీళ్లు కావాలో తెలిసే వీళ్ళకి ఒక దినానికి? No, it was been already prepared like a container in the limestones. అవి క్షమించండి, ఆ సున్నపు రాళ్ళ మధ్యలో కంటైనర్ లాగా అప్పటికే సిద్ధపరచబడ్డే వాళ్ళ కోసం. Per day it required 75,70,823 liters of water. గమనిస్తే ఒక దినానికి 75,70,823 లీటర్ల నీళ్లు కావాలి వాళ్ళకి. Not one day their life went off without water. Today there is no water supply like that, never, God said. అయితే వాళ్ళ జీవితంలో ఒక్క రోజు కూడా నీళ్లు లేక దప్పికతున్న దినాలు లేవు. ఈ రోజు నీళ్లు మీకు రావు, నీటి సరఫరా లేదని చెప్పిన దినాలు వాళ్ళకి లేవు అసలు. Whenever think about it, our God is a wonder working God. His works are wonderful works. ఆయన దేవుడు, ఆయన కార్యములు ఎంతో అద్భుతంగా ఉంటాయి. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. ఒకసారి ఆలోచించండి దాని గురించి. Therefore, for that reason, Psalm 66:4, you see that all the earth shall worship thee and shall sing unto thee, and they shall sing to thy name, Selah. ఆ కారణం కొరకు 66:4 ఏమంటారంటే, సర్వలోకము నీకు నమస్కరించి నేను కీర్తించును, నీ నామమును బట్టి నేను కీర్తించును, సెలా అంటున్నాను అక్కడ. See, the whole world will think about it. The whole world will shout and worship it. లోకమంతా కూడా దాని గురించి ఆలోచించి ఉత్సాహధ్వని చేస్తుంది దానికి. Come and see the works of the Lord. He is terrible in his doing. This is the works of our God. దేవుని ఆశ్చర్యకార్యములు చూడరండి, నరలేడ ఆయన జరిగించు కార్యములు చూడగా ఆయన భీకరుడే అన్నాడు. 5వ వచనం చెప్తున్నాడు అక్కడ. In verse 6 he says, he turned the sea into dry land. Whenever this is referred, how many times you will tell? He turned the sea into dry land, turned the sea into dry land. This is not an ordinary thing. It has to be told. ఆయన సముద్రం ఎండిన భూమిగా చేశాను అంటే ఎన్నిసార్లు రాశాడు ఈ మాట? సముద్రం ఎండిపోయేగా చేశాడు అని చెప్పేసి అంటే అది సాధారణమైన కార్యం కాదు. కాబట్టి పదే పదే చెప్తూ రావాలి దాని గురించి. In scriptures you keep on seeing that he dried the land and people walked on the dry land below the sea. It is not an ordinary miracle. There has to be several kinds of things and atmospheric changes, and there has to be so much heat that the ground beneath the sea has to be dried. That means if the same heat is touched the human being, he will get roasted and he will die. గమనిస్తే ఇది ఆయన నేలను ఆరిపోజేసినాడు, ఎన్నో నేలగా చేసినాడు చెప్పి తరచుగా రాస్తూ వస్తాడు. ఎందుకంటే చాలా అసాధారణమైన కార్యం అది. సముద్ర గర్భంలో అంత అడుగులో అది 6 నేలగా 8 నేలగా అవ్వాలంటే, అంత త్వరగా అవ్వాలంటే చాలా విపరీతమైన వేడి లేకపోతే ఉష్ణం కావాలి. అంత వేడి ఒక్కసారిగా వస్తే వీళ్ళందరూ అక్కడే భస్మైపోతారు. కానీ అట్లా అవ్వలేదు. That should not touch the human being, but it should dry the land. ఈ వేడి అనేది మానవుల్ని అక్కడ ఇశ్రాయేలు తాకొద్దు, కానీ ఆ నేలను మాత్రం ఆరిపోచేయాలి. But not only that, again both the sides the water congealed like a ice slab and it stood. ఆ ఎర్ర సముద్రం యొక్క నీళ్లు రెండు పక్కల కూడా అవి గడ్డగట్టిపోయి గోడ వల్ల నిలిచినాయి అవి. This heat should not touch those ice, otherwise water will flow back. ఈ నేలను ఆరిపోయి చేసే వేడి ఆ నీళ్ళను తాకూడదు, లేకపోతే ఆ నీళ్లు వెంటనే తిరిగి ప్రవహిస్తాయి అవి. In this today's modern computer technology, is there any technology which can provide all these multiple kinds of feature at one place at one instant without affecting a man? We would like to know. That's the reason it is there. ఈ ఆధునిక కంప్యూటర్ కాలంలో, సాంకేతిక అంతా కూడా బాగా అభివృద్ధి చెందిన కాలంలో ఇట్లా ఒకేసారి రకరకాల పరిమాణాలు వాతావరణం జరిగే వాటి ఏదన్నా ఉంటే దాని గురించి ఆలోచించచ్చు. కాబట్టి దీనికి తరచుగా రాస్తూ వచ్చినారు దాని గురించి. There has to be a heat that land should dry. There has to be a heat. It should not affect the walls of ice. There should be a cold that it should freeze the ice, but it should not affect the men. And then there should be a heat that it should not affect the men. It should not affect the walls. Then this kind of weather, this kind of temperature control, is there any temperature control engineer who can identify or design such kind of thing? గమనిస్తే అక్కడ వచ్చే వేడి కేవలము నేలను మాత్రం ఆరిపోచేయాలి సముద్ర గర్భంలో. అదే సమయంలో ఆ వేడి మనుషులను తాకూడదు. అదే సమయంలో అక్కడ గడ్డగట్టిపోయిన వాటి నీళ్ళను తాకూడదు. అదే సమయంలో ఆ నీళ్లు గడ్డగడాలంటే బాగా చలి కావాలి. ఆ చలి దేన్ని కూడా ప్రభావం చేయకూడదు. ఈ రీతిగా ఈ
ఈ యొక్క వాతావరణాన్ని వశపరిచే ఆధీనపరిచే పరికరాలు సాంకేతికాలు ఏ మానవుడైనా ఎక్కడన్నా దాన్ని తయారు చేయగలరా? Nobody can do, beloved. That is why we worship him, because his works are mighty. That's why we keep on reckoning. Whole life we keep on reckoning it. అట్లా ఎవ్వరూ చేయలేదు. ఆయన కార్యములు భీకరమైనవి, దొడ్డవి. కాబట్టి జీవితం అంతా కూడా ధ్యానించుకుంటూ ఉండాల్సిందే. See what a wonderful word it is written in Exodus chapter 14 verse 20. And Moses stretched out his hand over the sea, and the Lord caused the sea to go back by a strong east wind, and all that night, and made the sea dry land, and the waters were divided. అక్కడ నిర్గమాకాండం 14:21 గమనిస్తే, మోషే సముద్రం వైపు తన చేయి చాపగా యెహోవా రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరని నేలగా చేసెను. This is not one time affair, beloved. This is not one time affair. ఏదో ఒక్కసారిగా జరిగిపోయి మర్చిపోయే కార్యం కాదండి ప్రియులారా. See, kindly come to Joshua chapter 3. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం కొద్దాం ఒకసారి. Joshua chapter 3. యెహోషువ 3 and verses 15 and 16. 15-16 వచనాలు. Verses 15 and 16. As they that bear the ark were come into Jordan, and the feet of the priests that bear the ark were dipped in the brim of the water of Jordan, overfloweth all his banks all the time of harvest, and the waters which came down above stood and rose up as an heap very far from the city Adam, that is beside Zirathan, and those that came down towards the sea of the plain, even the salt sea, failed and were cut off, and the people passed over right against Jericho. This is the cutting of the waters at river Jordan. అక్కడ అప్పుడు ఆ మందసము మోయేవారు యోర్దానులో దిగిన తర్వాత మందసమును మోయి యాజకుల కాళ్ళు నీటి అంచున మునగ్గానే పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారేతాను నొద్దనున్న ఆదామనుపురమునకు దగ్గరగా ఏకరాశిగా నిలిచెను. లవణ సముద్రమును అరాబా సముద్రమునకు పారునని బొత్తిగా ఆపబడెను. So beloved, these are not ordinary miracles. ఈ నీళ్ళని వేరైపోవడము సాధారణమైన అద్భుతాలు కాదు, కానీ దేవుని కార్యాలు ఇవన్నీ కూడా. And if you think about it, not a single person has fallen sick either with fever or with cold or with cough for 40 years. Think about it. గమనిస్తే అరణ్యంలో 40 సంవత్సరాలు ఒక్కరికి కూడా జ్వరం గాని లేకపోతే ఏ వ్యాధి కూడా ఎవ్వరు ఎక్కడ కూడా వాళ్ళు రోగులు. Nobody report anywhere, nobody record anywhere, nowhere it is written like that. ఎటువంటి వ్యాధి అస్వస్థత ఎక్కడ కూడా రాయబడలేదు మనకి ఇక్కడ. Another predominant and a great miracle is we find it in Deuteronomy chapter 29. ఇంకొక ప్రాముఖ్యమైన గొప్ప అద్భుతం ఏంటంటే ద్వితీయోపదేశకాండం 29 మనకు కనిపిస్తున్నది. And verse 5. 5వ వచనం. Even this miracle is repeated throughout the Old Testament in various places. ఈ అద్భుతం కూడా పాత నిబంధనలో కూడా పలు స్థలాల్లో రాయబడింది. And I have led you 40 years in the wilderness, your clothes are not waxen old upon you, and thy shoe is not waxen old upon thy foot. 29 అది గమనిస్తే, నేను మీ దేవుడినైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లును 40 సంవత్సరములు నేను మిమ్మల్ని అరణ్యంలో నడిపించుతిని, మీ బట్టలు మీ ఒంటి మీద పాతికెళ్ళిపోలేదు, మీ చెప్పులు మీ కాళ్ళను పాతికెళ్ళిపోలేదు. And what is so great about this clothes and shoes is talking about? ఆయన చెప్పే ఈ బట్టలు ఈ యొక్క చెప్పుల గురించి ఏంటంటే గొప్పదనం ఏముంది అక్కడ? Nehemiah chapter 9. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం. Nehemiah chapter 9 and verse 21. Yet 40 years didst thou sustain them in the wilderness. They lacked neither their clothes waxed not old, and their feet swelled. 9:21 నిజముగా అరణ్యంలో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి, వారి వస్త్రములు పాతికెళ్ళిపోలేదు, వారి కాళ్ళకు వాపు రాలేదు. You see, same thing is quoting here. అదే విషయం చెప్తుండే ఇక్కడ నెహెమ్యా కూడా. Beloved, you will have to observe it little carefully. What is he talking here? ఆయన ఏం చెప్తున్నాడో కొంచెం జాగ్రత్తగా గమనిస్తే, I must have quoted in some of my sermons, possibly Jeevan may be knowing it. But see, he is saying here that their clothes have not waxed old. ఇక్కడ ఏమంటున్నాడంటే వారి వస్త్రములు పాతికెళ్ళిపోలేదు. And the shoe is talking as not become waxen old. ఆ చెప్పులు కూడా పాతైపోలేదని చెప్తున్నాడు అక్కడ. For that we need to understand little bit of numbers. కొంచెం దీని గురించి సంఖ్యలు ఆలోచిస్తూ రావాలన్నా మనము. This book of Numbers in original Hebrew language, it was known as God said.
సంఖ్యాకాండము ఆ మూల హిబ్రూ భాషలో దేవుడు చెప్పిన దానిగా అక్కడ రాయబడింది. No, no. It is the book of the Numbers itself is God said. అక్కడ సంఖ్యాకాండంలో దేవుడు చెప్పినట్టుగా అక్కడ కనిపిస్తుంది. Because it opens with, and the Lord spake, like that it opens Numbers. అది ఎట్లా ఆరంభమవుతుందంటే దేవుడు ఇలా సెలవిచ్చాను అన్నట్టుగా ఆరంభం అవుతుంది అది. So God spoke. కాబట్టి దేవుడు చెప్పినాడు అక్కడ. And about 300 years before the birth of Christ, this Hebrew language was translated to Greek. It was in Alexandria city. So while translating it, they said that God spoke. How can we calculate? So these Numbers is the first chapter speaking about census. So it is talking about numbers. So we will make it, and they named it as Artimoi. గమనిస్తే యేసుప్రభు వారు జన్మించక ముందు 300 సంవత్సరాలకు మునుపు ఈ గ్రీకు భాషలోకి బైబిల్ తర్జుమా చేయాల్సి వచ్చిన సందర్భంలో వాళ్ళు ఈ దేవుడు చెప్పాడు అని దీన్ని ఎట్లా ఆరంభించాలి, దీంట్లో అన్ని చూస్తే లెక్కలు ఉంటున్నాయి కదా, సంఖ్యలు ఉంటున్నాయి కదా అని చెప్పి అర్థమైన పేరు వాడు పెడుతూ వచ్చారు గ్రీకు భాషలో. Aritomai, from Aritomai, the word arithmetic came. From there, mathematics came. గమనిస్తే అరితమై అనే గ్రీకు పదం నుంచి ఇంగ్లీష్ లో అరిథమెటిక్ అంటే గణితము, ఇవన్నీ ఆ పదాలు అక్కడ నుంచి వచ్చినాయి ఇవన్నీ. Because it begins with census, and if you go to Numbers chapter 26, it closes with census. అది ఈ లెక్కలతో ఆరంభం అయిపోయి ఆ యొక్క 26వ అధ్యాయం చివరి అధ్యాయంకి వచ్చేసరికి ఈ గణాంకాలతో ఈ అధ్యాయం ముగుస్తుంది, ఈ గ్రంథం ముగుస్తుంది. Now, if you see the first chapter, if you count the census, this is a military census. That is the people who are capable of going to war. That is a census what they are taking, about 20 years. సంఖ్యాకాండం ఒక రాజ్యాలను గమనిస్తే యుద్ధానికి వెళ్ళగలిగిన సైన్యం యొక్క ఆ లెక్కను గణాంకాల వాళ్ళు చేస్తున్నారు అక్కడ, జనాభా లెక్కలు. In the first chapter, if you see, you will find, or you can calculate, you will get 6,03,550 people. అక్కడ గమనిస్తే మనం అందరూ లెక్కేసుకుంటే 6,03,550 in the first chapter. మొదటి అధ్యాయంలో వీళ్ళు. But if you calculate the census in 26th chapter, you will get 6,01,730. 26వ అధ్యాయంలో ఉన్న జనాభా లెక్కను ఒకసారి పోల్చి చూసుకుంటే 6,01,730 మంది మనకు కనిపిస్తారు అక్కడ. Okay, what is this census has got to do with the mighty works of God? దేవుని కార్యాలకి జనాభా లెక్కలకి ఏం సంబంధం చూద్దాం. The first census, which was occurred in Numbers chapter 1, and the last census, which was occurred in 26th chapter of Numbers, there is a gap of 40 years. అయితే సంఖ్యాకాండంలో మొదటి అధ్యాయంలో జరిగిన జనాభా లెక్కలకి, సంఖ్యాకాండం చివరి అధ్యాయంలో 26వ అధ్యాయంలో జరిగిన జనాభా లెక్కలకి 40 సంవత్సరాల కాల వ్యవధి ఉంటుంది అక్కడ. So this 6,01,730 people were small boys when the first census was counted. ఈ మొదటి జనాభా లెక్కలు జరిగినప్పుడు ఈ చివరి అధ్యాయంలో కనిపించే 6,01,730 మంది వాళ్ళందరూ కూడా ఆ మొదటి గణాంకాల్లో వాళ్ళు బాలులుగా ఉన్నారు. వాళ్ళు After 40 years, they have grown in size and stature. 40 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వాళ్ళు ఎదుగుతూ వచ్చినారు. వాళ్ళు when they are growing, their clothes were also growing. You understand? వాళ్ళు పెరుగుతున్నప్పుడు వాళ్ళతో పాటు వాళ్ళ వస్త్రాలు కూడా పెరుగుతూ వచ్చినాయి. It is a very clear cut understanding. If you observe Numbers very carefully, you will be able to see that young children have grown up, and these young children, while they were growing, their clothes were growing, their feet was growing, their shoes was growing. What kind of a miracle is this? యవనస్తులు మొదటి అధ్యాయంలో బాలురుగా ఉన్నప్పుడు 40 అధ్యాయం వచ్చేసరికి వాళ్ళు పెరుగుతూ ఎదుగుతున్నప్పుడు వాళ్ళతో పాటు వాళ్ళ వస్త్రాలు, వాళ్ళ కాళ్ళకున్న వాళ్ళ చెప్పులు కూడా వాళ్ళు పెరుగుతూ వచ్చినాయి. ఇది ఎటువంటి అద్భుతం గమనించాలి మనం. Beloved, his works are mighty. ఆయన కార్యములు బలమైనవి కాబట్టి దాన్ని ఆరాధించాలి దేవుని. Is providing water like 75 lakhs and 70,823 liters per day. ఆయన నీళ్లు 75,70,823 లీటర్లు ప్రతిరోజు ఆయన కల్పిస్తున్నాడు కాబట్టి దేవుని ఆరాధించాలి. Providing food of 34 lakh kilograms per meal. ఒక్క పూట భోజనానికి 34 లక్షల కిలోల ధాన్యాలు కావాలి. And also he is imputing a weather which no man can imagine, nor can identify, nor can think about. That kind of a weather he's made it possible so that people could walk on the dry land, Red Sea. ఏ మానవుడు ఎవరు ఎక్కడ ఊహించుకోలేనంతగా ఆలోచించగలిగినంతగా వాతావరణ పరిస్థితులు అక్కడ కల్పించి 6 నెలలను వాళ్ళు నడిచిపోయి చేసినాడు కాబట్టి.
Beloved, you see these exciting things, whatever God has done, He will do exciting things in your life if you keep worshiping Him. ఇట్లా ఉత్తేజాన్ని కలిగించే విషయాలు దేవుడు ఇవన్నీ ఆలోచిస్తే మన జీవితాలు కూడా దేవుడు అటువంటి కార్యాలు చేయగలడు. And if God has done these kind of exciting things in your life, then you will be able to search these kind of exciting things, and you will be able to proclaim these kind of exciting things. ఇటువంటి ఉత్తేజాన్ని కలిగించే విషయాలను దేవుడు నీ జీవితంలో కూడా చేస్తే అవన్నీ కూడా ఆలోచించుకొని అన్ని కూడా మనం ప్రచురిస్తాం. అవన్నీ కూడా Unworthy person as I am in my life, God has done 5 times. He brought me back literally from the deathbed. He snatched me away from the death, and He put life in me. అంకుల్ విషయంలో కూడా దేవుడు 5 సార్లు అక్షరాల మరణ పడక నుంచి ఆ మరణానికి వెళ్లకుండా అక్కడి నుంచి పట్టుకొని అక్కడి నుంచి తీసుకొచ్చిన 5 సార్లు. That is why I love and I like in seeing these exciting things in the Word of God. ఆ కాలం చేతనే దేవుని వాక్యాలు ఇట్లా ఉత్తేజాన్ని ఆశ్చర్యాన్ని కలిగించే విషయాలు చూడడంలో నాకు ఎంతో సంతోషం, ఇష్టం. What is how terrible art thou in thy works? ఏమంటాడంటే నీ కార్యం చూడగా భీకరుడై ఉన్నావు ప్రభా అంటున్నాడు అక్కడ. How terrible is the whole earth will sing about thy works. నీ కార్యం ఎంత భీకరంగా ఉన్నాయంటే సర్వ భూమి కూడా దాని గురించి ఆలోచిస్తుంది. Today also we are vulnerable for this dangerous virus which is spreading like anything. ఈ దినము భయంకరంగా వ్యాప్తి చెందిన ఈ వైరస్ కూడా మనం చాలా దగ్గరలో ఉంటున్నాం మనం. But every day He is protecting us. Therefore we worship Him. అయితే అనుదినము మనల్ని కాపాడుతున్నాడు కాబట్టి ఆయన స్తుతించి ఆరాధిద్దాం. Beloved, summer we will make a joyful noise and glorify His name. సంతోష గానం సమ్మర్ చేసి ఆయన నామాన్ని మహింపరిచి గణపరుస్తాం. With these few thoughts we will enter into worship. ఈ కొద్ది తలంపులతో మనం ఆరాధనలో ప్రవేశిద్దాం. We will shortly connect with you again. తర్వాత వెంటనే ఇంకొక వాక్యంతో మేము కలుసుకుంటాం. ప్రేయర్.